500 రూపాయలకే సిలిండర్ వారం రోజుల్లో అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి కోస్గిలో సభలో పాల్గొన్నారు ఆయన. సో కొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. పలువురు మంత్రులు కూడా దీనిలో పాల్గొన్నారు. అటు జూపల్లితో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలంతా కూడా పాల్గొన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ సభ వేదికగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఫోటోలతో సహా ఆ సభను ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా వారం రోజుల్లో 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నాం. ఏదైతే సూపర్ 6 టైప్లోనే 6 హామీలను చాలా ప్రిషియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల ప్రచారం సమయంలో. అదే ఈరోజు కాంగ్రెస్ను అధికారంలోకి రావడంలో చాలా కీలక పాత్ర పోషించింది అనుకోవాలి ఆ 6 హామీలు. సో ఆ అంశాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఫ్రీ టికెట్ అనే అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతూ ఆ విషయంలో అందరు ప్రశంసలు కూడా పొందుతూ ఉంది ఆ పథకం. అలాగే మనం చూసినట్లయితే 500 రూపాయలకే సిలిండర్ అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి నిన్న కీలక ప్రకటన చేస్తున్నారు. దీన్నే బ్యాన్ ఐటమ్గా ఈరోజు ఈనాడు తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నాం అంటూ కూడా మరో కీలక ప్రకటన. సో ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలని ఎన్నికల సమయంలో ప్రకటించడం అదంతా కూడా మామూలే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్లో మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. బట్ వాటన్నిటిని అధిగమించేలా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒకవైపు సవరించుకుంటూనే మరోవైపు అదే 6 హామీల మీద చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం. సో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ కూడా 500 రూపాయలకే సిలిండర్ వారం రోజుల్లో ఈ పథకం ఇంప్లిమెంట్ కాబోతోంది. మరొకసారి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వబోతున్నాం అంటూ కీలక కామెంట్స్ చేశారు. బట్ ఇదే సమయంలో అయితే ఉచిత విద్యుత్ పొందాలనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు తమ ఆధార్ను లింక్ చేయాలి అంటూ కూడా మొన్ననే విద్యుత్ శాఖ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని కీలక కామెంట్స్ ఆయన చేసిన కామెంట్స్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్లో వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు జమ, మోడీ కేసీఆర్తో తెలంగాణకు తీరని అన్యాయం, కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే నిన్న కోస్గిలో ఆయన కొన్ని కీలక ప్రాజెక్టులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్నే ఢిల్లీ వెళ్ళున్నారు. అటు మోడీతో పాటు కొంత కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ను కూడా తెలంగాణకు ఇష్యూ చేయించుకొని మరీ వచ్చారు. బట్ ఇదే సమయంలో ఈ కోస్గి సభనే రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారంగా మార్చుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఇక్కడ చూస్తూ ఉన్నాం కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూనే ఆయన మోడీ అండ్ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అటు సీఎం హోదాలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడుతూనే ఇటు రాజకీయంగా కూడా అటు బీజేపీని ఇటు కేసీఆర్ని సమదూరంలో చూస్తూ వస్తున్నారు. అదే స్థాయిలో కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని.